తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒకప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబు క్యాబినెట్లోనూ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆయనకే ఏపీలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలో తెలియని నాయకుడే లేరు. పలువురు టీడీపీ నేతలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. తాజాగా ఆయన టీడీపీకి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను కలిశారు. త్రిమూర్తులు కుమారుడి వివాహ రిసెప్షన్ ఉండడంతో తలసాని దానికి అటెండ్ అయ్యారు. ఇదంతా వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో జరిగిందే అయినా ఎన్నికల సీజన్ కావడంతో దీనికి రాజకీయ కలర్ అంటుకుంటోంది. వైసీపీ, టీఆర్ఎస్ మధ్య మంచి సంబంధాలున్నాయని, త్రిమూర్తులను వైసీపీలోకి పంపించేందుకు కేసీఆర్ తలసానిని రాయబారానికి పంపించారు అన్న ప్రచారము జరుగుతుంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా త్రిమూర్తులు టీడీపీలో ఇమడలేకపోతున్నారు అన్నది, వైసీపీతో టచ్లో ఉన్నారు అన్నది వాస్తవమే అంటున్నారు ఆ నియోజకవర్గానికి చెందిన నేతలు. టీడీపీలో సీనియర్ నేతల్లో ఒకరైన త్రిమూర్తులకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. పైగా ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో టీడీపీ నేతలు వైసీపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఆ క్రమంలోనే త్రిమూర్తులు కూడా వైసీపీలోకి జంప్ చేస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. అందుకు తలసాని కూడా ప్రోద్బలం చేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే త్రిమూర్తులు మాత్రం తాను టీడీపీని వేయడం లేదు అని చెప్తున్నారు. ఇప్పటికే వైసీపీలోకి వెళ్లిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసులు తనకు మంచి మిత్రులే అయినా తాను మాత్రం టీడీపీలోనే ఉంటాను అంటున్నారు. స్నేహం వేరు, రాజకీయాలు వేరు అని ప్రస్తుతానికి చెప్తున్నారు. ప్రస్తుతం జగన్ లండన్ టూర్లో ఉండడంతో ఆయన వచ్చే వరకు ఇలానే ఉంటుందని, ఆ తరువాత సీను మారుతుందని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేతలు చెప్పుకుంటున్నారు. తోటా త్రిమూర్తులు వైసీపీలోకి వెళ్లడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి అని చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.